భవనరాజ స్వామి గుడికి చైర్మన్ అవుతూ అంటే మహిళ ఒక ఆనందం వేసిందండి. ఆ మన్నాడి నుంచి మాకు అవమానాలు బాగలేవండి. మేము చాలా ఇబ్బందులు పడ్డాం. 2 సంవత్సరాలు ఇన్ని అడుగున అవమానం పడి చైర్మన్గా నాకు చైర్మన్ అన్న పదవి కాకుండా భక్తురాలుగా ఇది చేశానండి. చేసినా మేము 10-12 సంవత్సరాలు సేవ చేసామండి. వైఎస్ఆర్లోని చాలా ఇబ్బందులు పడ్డామండి. గుడిలో చైర్మన్ అవ్వక నాకు చాలా బాధ అనిపించిందండి. మరి దేనివల్ల తెలియదండి. ఓ ఫ్లెక్స్ వేయించుకుంటే తర్వాత చూడొచ్చని ఇవ్వరండి, ఒక యాడ్ వచ్చండి తర్వాత చూడొచ్చని ఇవ్వరండి. మేము ఆదివారం భోజనం పెడతామంటే అవసరం లేదని ఇవ్వరండి. ఇది కూడా మాకు చాలా అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టామండి. పని ఆయన నా వెంటుండి నా సపోర్ట్ చేస్తూ చేసు పర్వాలేదు, మన భక్తి వెళ్ళి మనం సేవ చేసుకొని రావచ్చు, మన చైర్మన్ పదవి తర్వాత పట్టం పెట్టు అని మేము ఇప్పుడే కదండి 20 సంవత్సరాల నుంచి సేవ చేసుకుంటున్నామండి భవనరాజ స్వామి గుడికి. ఆ ఉద్దేశం మేము చేసాం కదండి. మేమైతే చాలా అవమానం పడ్డామండి, చాలా ఇబ్బంది పడ్డామండి. ఎవరి వల్ల అన్నది మాకు తెలియదు కదండి.